ప్రెజెంట్ మనం భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర జావా ల్యాబ్లో ఉన్నాము. సో ఒకసారి మనం ల్యాబ్ లోపలికి వెళ్దాము, ఎట్లా ఉంది ఏంటి అని స్టూడెంట్స్తో మాట్లాడదాం రండి. జావా ల్యాబ్ లోపలికి అయితే మనం వచ్చాము. సో ఇక్కడైతే చాలా సిస్టమ్స్ ఉన్నాయి. సో ప్రతి సిస్టమ్కి ఒక స్టూడెంట్ ఉన్నారనమాట. జావా అనేది మనకి ఒక కోడింగ్ లాంగ్వేజ్, సో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ అసలు ఎలా ఉంది భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్స్కి అనేది మనం స్టూడెంట్స్ని అడిగే తెలుసుకుందాం. సో ఈ జావా ల్యాబ్లో మనతో పాటు స్టూడెంట్ ఉన్నారు, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు కదా. ఓకే, మీ పేరు? బ్రాహ్మిణి. ఓకే, సో ఇవి ఇక్కడ మనకి భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇలాంటి ల్యాబ్సే కాకుండా ఇంకా మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు? మాకు డిఫరెంట్ ల్యాబ్స్ అండ్ డిఫరెంట్ క్లాసెస్, లైక్ థియరీ క్లాసెస్కి డిఫరెంట్ ఉంటాయి, ల్యాబ్స్ డిఫరెంట్లీ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ ద జావా ల్యాబ్ ఫస్ట్లీ. అండ్ మనకి ఇక్కడ అకాడమిక్సే కాకుండా లైక్ టెక్నికల్ ప్రోగ్రామ్స్, హ్యాకథాన్స్, పార్టిసిపేషన్స్ ఇవన్నీ ఉంటాయి మేడం. అండ్ ఎవరైతే ఇట్లా బెస్ట్ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి సర్టిఫికెట్స్ కానీ లేదా ఏమైనా ప్రైజెస్ ఇలా చాలా ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక్కడ గుడ్ ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఉంటుంది. సో అంటే ఓన్లీ స్టడీ పరంగానే కాకుండా ఇంకా ఏమైనా అదర్ యాక్టివిటీస్ ఉంటాయా? చాలా ఈవెంట్స్, యాక్టివిటీస్, లైక్ కొత్త రియల్ వరల్డ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా లైక్ సాల్వ్ చేయడం కానీ ఇలా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఫ్యాకల్టీ ఫ్రెండ్లీగా ఉండడం, మొత్తం ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటుంది ఇక్కడ. లైక్ సో అంటే ఆల్రెడీ 1 year అయిపోయింది కదా, ఎలా అనిపించింది నీ ఎక్స్పీరియన్స్? నాకైతే చాలా నచ్చింది మేడం. లైక్ అందరూ చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ కానీ, అండ్ నాట్ ఓన్లీ అకాడమిక్స్ బట్ అన్నిట్లో కూడా టెక్నికల్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం, లైక్ ఎట్లా పార్టిసిపేట్ చేయాలి, ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి ప్రాబ్లమ్స్ నుంచి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో బేసిక్గా మీరు ఎక్కడ ఉంటారు, ఎక్కడ నుంచి వచ్చారు? మేము మెహదీపట్నం నుంచి వస్తాం. మెహదీపట్నం డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాం? లేదు, కాలేజ్ బస్ ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ హాస్టల్ కూడా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. వేరే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఇక్కడ హాస్టల్ తీసుకొని ఉండొచ్చు. అక్కడ కూడా లైక్ గుడ్. ఓకే, సో అంటే మీ ఫ్రెండ్స్ ఉంటుంటారు కదా, ఎలా ఉందని చెప్పారు హాస్టల్? హాస్టల్స్ కూడా చాలా బాగున్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా చాలా ఫ్రెండ్లీగా లైక్ కనెక్ట్ అవ్వచ్చు, వాళ్ళకి చెప్పవచ్చు అని విన్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ ల్యాబ్ ఎలా ఉపయోగపడుతుంది మీకు ఎడ్యుకేషనల్ పరంగా అదంతా కూడా? ఈ ల్యాబ్లో మోస్ట్లీ అన్ని కోడ్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తే లైక్ ఏవి ఎట్లా సింటాక్సెస్ క్రియేట్ చేయడం అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి థియరీ క్లాసెస్ కూడా ఉంటాయి. అవి క్లాసెస్ డిఫరెంట్గా ఉంటాయి. మేడం డిఫరెంట్ క్లాస్లో వెళ్ళి చెప్పడం, ఇక్కడ మనం ప్రాక్టికల్గా అన్ని ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది మేడం. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే అన్నీ మేడం అన్ని క్లియర్గా చెప్తాయి. ఏం డౌట్స్ ఉన్నా కూడా ఫ్రెండ్లీగా మేడంకి అడగచ్చు. సో ఫ్యాకల్టీ కూడా ఆల్మోస్ట్ మనకి ఒక 2-3 ఇక్కడే ఉన్నారు, స్టూడెంట్స్ అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇవే కాకుండా మంచి యాక్టివిటీస్ ఉంటాయి అండ్ వేరే లాంగ్వేజెస్ అండ్ వేరే కోర్స్ నేర్చుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇవి జపనీస్వి ఏవో కండక్ట్ చేస్తున్నారు, అది కూడా ఏమంటారు లైక్ మొత్తం జపాన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే అక్కడికి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ వాళ్ళే ఇక్కడికి వచ్చి మనకి లైక్ ప్రొవైడ్ చేస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎట్లా నేర్చుకోవాలి, ఏది నేర్చుకుంటే ఏంటి అనేది. సో అది ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్గా ఎవరైనా నేర్చుకోవచ్చా? జపాన్ తెలిసి ఎవరైనా మనకి భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్స్ ఆల్మోస్ట్ తను 1 year ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ప్రజెంట్ అయితే చాలా హ్యాపీగా ఉంది. ఫ్యాకల్టీ అందరూ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. సో ఎనీవేస్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.